ఏదో తేడాగా ఉందేంటి? ఆడ గుద్దిండ్రు వాడు మాట్లాడరు. దేఖో మై రౌడిజం సెటిల్మెంట్. ఆరాటం వచ్చిందంట ఎవడు చెప్పాలండి అంటే నేను స్టూడెంట్ నే అంటాడు. ఎట్లుంటది మరి మనతోని? ఆరాటం వచ్చింది. కారు లేదు నా మొట్టలేదు నా వెనకాల 1500 ఇస్తుందంటే 500 ఇస్తాను బేరం పెట్టారు. అవును లాస్ట్ టైం జీటీ యాక్సిడెంట్, ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ యాక్సిడెంట్. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ తో ఏంట్రా మనకి? ఉంటే చచ్చిపోతుంటరా. హైదరాబాద్ ట్రాఫిక్ దన్నవరా బాబు. ట్రాఫిక్ ఐ డోంట్ లైక్, బట్ ట్రాఫిక్ లైక్స్ మీ. ఐ క్యాంట్ అవాయిడ్. యూట్యూబ్ లో పెట్టావుగా బ్రో ఈ వీడియో, రికార్డ్ అవుతుంది. ఇది ఇంకా హైలైట్ అవుతుంది బ్రో. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏసీ వ్లాగ్స్. ఈరోజు మనం అయితే మన యాక్సెసరీస్ కొనేదానికైతే వెళ్తున్నాం అనమాట. సో చాలామంది నన్నైతే కామెంట్స్లో రైనాక్స్ అని చెప్పారు, కాబట్టి మనమైతే ఇప్పుడు రైనాక్స్ స్టోర్ దగ్గరికి వెళ్తున్నాము. సో మనమైతే మన బైక్ని అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం అండ్ కొంచెంసేపు కోల్డ్ స్టార్ట్ అయితే చేద్దాం బైక్ని. యాజ్ యూజువల్ తెలిసిందే కదా, మనం 1000 RPM వరకు బండిని అయితే రన్ చేయించాల్సి వస్తుంది. అండ్ ఫ్యూయల్ కూడా కొంచెం తక్కువే ఉంది, మ్యాక్సిమం పట్టించేసుకొని వెళ్దాము. సో లెట్స్ సీ. సో మన బండి అయితే ఇప్పుడు కోల్డ్ స్టార్ట్ అవుతుంది. సో దాని పక్కనే మన రాయల్ ఎన్ఫీల్డ్ అయితే ఉందన్నమాట. సో మన కౌశిక్ అండ్ అలాగే సూర్య కూడా మనతో పాటు ఇప్పుడు వస్తున్నారు. ఒకసారి ఆన్ చేసి రెవ్ రాయల్ ఎన్ఫీల్డ్ సౌండ్ వినిపిద్దాం. నా దానికి స్టాక్ ఉంది కాబట్టి సౌండ్ రాదు, కానీ ఇది మాత్రం క్రేజీ పాప్స్ అండ్ బ్యాంగ్స్ వస్తుంది దీంట్లో. ఇది ఓల్డ్ ఎన్ఫీల్డ్ అనమాట. సో 2017లో తీసుకున్నారు బండిని. 2019లోనా 17లోనా తీసుకునింది బండిని? 18లో 2018 వర్షన్ నాన్ ABS వెహికల్ ఇది. సో యా, దీని అయితే ఇని చూద్దాం చూడండి. ఓకే ఇట్స్ ఓకే. మన బండి ఇంకా 1000 RPM డౌన్ అవ్వలేదు. సో నేనైతే ఈరోజు చాలా చేయబోతున్నాను అనమాట. సో కావాసాకి షోరూమ్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అండ్ అలాగే రైనాక్స్ దగ్గరికి వెళ్ళాలి అండ్ ఇంకా చాలా పనులు అయితే మనకున్నాయి. ఆన్ ద వే బైక్ తోలేటప్పుడు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తావన్నీ. లాస్ట్ టైం నేను రాయల్ ఎన్ఫీల్డ్ తోలినప్పుడు అయితే రెండు వైట్ ప్యాంట్లు మార్చాల్సి వచ్చింది, ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్ ట్యాంక్ ప్యాడ్స్ మొత్తం గబ్బు లేపేసింది హీట్కి. సో ఈ బండిల్లా చేస్తుందో చూద్దాం మన ప్యాంట్ని. సో గైస్, ఫస్ట్ టైం అయితే సూర్య నా వెహికల్ అయితే ఎక్కాడనమాట. సూర్య ట్యాంక్ని ఎక్కువ పట్టుకోవద్దు, నన్ను పట్టుకో ఓకేనా. మనమైతే మన వర్షంలో వెళ్ళేసి వచ్చాం కాబట్టి మనమైతే రెయిన్ మోడ్లో పెట్టేసాను నేను నా బండిని. సో రోడ్కి అయితే షిఫ్ట్ చేసుకున్నా. సో లెట్స్ గో. కౌశిక్ మనల్ని అయితే వెనక నుంచి ఎన్ఫీల్డ్లో ఎలా ఫాలో అవుతున్నాడు అంటే ఏదో అర్జున్ రెడ్డి ఫాలో అవుతున్నాడు. ఎన్ఫీల్డ్ ఈజ్ కింగ్ బ్రో. అండ్ ఎక్కడైనా మంచిగా ఫ్యూయల్ పట్టించుకొని పోవాల్సి వచ్చింది. ఇక్కడే పట్టిస్తామా ఇంకెక్కడైనా పట్టిద్దాం మంచి చోట అనిపిస్తుంది. మన వాళ్ళకైతే ఈరోజు ఎగ్జామ్స్ అయ్యాయి, మళ్ళీ ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈరోజు ఒక్కరోజే మనతో పాటు ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. మన హైదరాబాద్ నుంచి ఎవరైనా రైడర్స్ నాతో పాటు బయటికి ఎక్కడికైనా ట్రిప్కి కానీ అట్లా వెళ్ళాలంటే నన్ను కింద కామెంట్ చేయండి, తప్పకుండా మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. సో హైదరాబాద్లో నాకైతే చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ న్యూ ఫ్రెండ్స్. యూ గైస్ కెన్ ఈజీలీ జాయిన్. మనమంతా మంచిగా ఒక ట్రిప్కి వెళ్దాం. సో గైస్, మీరు నా వ్లాగ్స్ని తప్పకుండా చూస్తారని చెప్పి నేనైతే ఇక్కడ నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే చేస్తున్నాను అబ్బా. అండ్ ఈజీగా కూడా లేదు, ఎందుకంటే ఈ బైక్ నేను బయటికి తీసుకొచ్చి వ్లాగ్ చేయాలంటే ప్రతి ఒక్క రోజుకి నాకు ఒక 2-3,000 అయితే అవుతుంది అనమాట ఖర్చు. అండ్ మీకు కూడా నేను ఒక మంచి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా, ఏదో అలా ఇలా కంటెంట్ అని కూడా కాదు. ఐ విల్ ప్రొవైడ్ ఎ గుడ్ కంటెంట్. వర్షం స్టార్ట్ అయిపోయిందబ్బా గైస్. ఈ వర్షం ఏంటో కానీ నాతో ఆడుకుంటుంది. బండి డెలివరీ తీసుకున్న రోజు నుంచి వర్షం పడుతూనే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే నా గోప్రోకి వాటర్ ప్రూఫింగ్ కేసు లేదు. అంటే యాక్చువల్గా గోప్రోస్ అన్ని వాటర్ ప్రూఫ్తో వస్తుంది కదా. ఈ గోప్రోకి నేను ఏం చేశానంటే డోర్ తీసేసాను, బికాస్ ఆడియో మైక్ అనేది కనెక్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి. సో నేను ఆ డోర్ని అయితే తీసేసాను అండ్ కేసింగ్ అయితే కొనుక్కోలేదు ఇంకా. సో ఇది కొత్త కెమెరా, ఇది కొత్త గోప్రో. సో ఎందుకంటే మీకోసంగానే వ్యూ చాలా బాగుంటుంది, కలర్స్ బాగా అనిపిస్తాయి అని చెప్పి కొత్త గోప్రోని అయితే తీసుకున్నా. సో దీనికైతే వాటర్ ప్రూఫింగ్ కూడా లేదు. ఎక్కువ వర్షం కనుక పడిందంటే గోప్రోని తీసేసి డైరెక్ట్గా మనమైతే రైనాక్స్లో ఆన్ చేద్దాం. ఎలా ఉంది సూర్య, బాగుందా? ఉంటే చచ్చిపోతుంటరా. అంట ట్రాఫిక్ ఐ డోంట్ లైక్, బట్ ట్రాఫిక్ లైక్స్ మీ. ఐ క్యాంట్ అవాయిడ్. సో గైస్, మన టెంపరేచర్ చూసారా సిటీలో 102కి వెళ్ళిపోయింది. ఇంకొక పాయింట్ వచ్చిందంటే జ్వరమే. 103 జ్వరం వచ్చినట్టే. బండికి జ్వరం వచ్చింది, తగ్గిపోయింది. చూసారా 101కి వచ్చేసింది, తగ్గిపోయింది జ్వరం. ఎవరో మంచిగా బబుల్స్ వదులుతున్నారే. వావ్, బుడగలు. ఎరా దోస్తుగా సేమ్ నీ నెంబర్ వచ్చిందిరా 420 బండిలో, నీ పేరే వచ్చిందాడు నీ నెంబర్. ఇది నా ఫ్రెండ్ కోసం డెడికేట్ చేసిన వీడియో. 420 కిలోమీటర్స్ తిరిగాను నేను.
నువ్వు లేకుండా. హైదరాబాద్ ట్రాఫిక్ దన్నవరా బాబు. 10 కిలోమీటర్లు వెళ్ళాలన్నా కూడా గంట సేపు పట్టేటట్టుంది ఈడ. మామ సైరన్ ఆన్ చేసిండు. పోలీస్ మామయ్య సైరన్ వేసావా? సూపర్. నా బండికి పాపం జ్వరం తప్పించేస్తుందండి హైదరాబాద్ ట్రాఫిక్. ఏమైంది కౌశిక్? ఏమైంది? కనీసం ఏదో తేడాగా ఉందేంటి? ఆడ గుద్దిండ్రు వాడు. మాట్లాడరు. దేఖో మై రౌడిజం సెటిల్మెంట్. ట్రాఫిక్ వాళ్ళకి ఇచ్చేస్తాను నేను బండిని. నేను అవన్నీ చూడను. ఏమైందిరా? వచ్చి డైరెక్ట్ గుర్తిండు. అర్థం ఉందా నీకేమన్నా? కార్ అడ్డం వచ్చిందంట. ఎవడు ఏం వెళ్తాండి అంటే నేను స్టూడెంట్ని అంటాడు. ఎట్లుంటది మరి మనతోని? నాకు రిపేర్ చేసి అంతే, ఏం చేయొచ్చు. కార్ అడ్డం వచ్చింది. కార్ లేదు నా మొట్టలేదు నా వెనకాల. పక్కనే ఉందంట. టింకరింగ్ ఏమంటున్నా? 100 చూసుకుంటారంట. బాబు వస్తే 1500 అవుతుందంటే 1500 ఇస్తాను బేరం పెట్టారు. 1000 గీరా. 1500 ఉన్నాయి బాబు. నేను ఇంకా ఏం చేస్తాను? నువ్వంతా కాదు. సో గైస్ మనోడైతే 1000 రూపీస్ కట్టిండు. ఏమైందిరా? నువ్వు సేఫ్ కదా? పడలేవు? కింద పడ్డావా? రే కింద పడ్డావా? లేదు కదా? సరే సరే. రైట్ వాడు రైట్ ఇండికేటర్ వేసుకొని వెళ్తున్నాడు. ముందు తగిలి నా వల్ల వాడే మూసుకొని వెళ్తాడు ముందు. సరే పోదాందా, ఏం కాదులేరా. చిన్నదాంతో పోయింది అనుకున్నారా? అది నేను చెప్పేది అది షిఫ్ట్. అది నార్మల్ గా తగిలినా కూడా బాగా తగులుతుంది ఆ బండికి. ఇంకేం చేయలేం. అవును బ్రో. ఉండేది. అవును లాస్ట్ టైం జీటీ యాక్సిడెంట్, ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ యాక్సిడెంట్. ఈ రాయల్ ఎన్ఫీల్డ్తో ఏంట్రా మనకి. ఓకే బ్రో, చలో హీఈస్ ఫైన్. మనీదేముంది గైస్. నేను ఒకటి హార్ట్ఫుల్గా చెప్పాలనుకుంటున్నా. మా కార్కి కానీ బండికి కానీ ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి గుద్దితే అసలు మనం ఏంటంటే వేరే వాళ్ళని అడిగే స్టేజ్లో ఉండము. అలా అని అందరూ మనలాగా ఉండరు. సో ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. మనం అడగకపోయినంత మాత్రాన వేరే వాళ్ళు అడగరు, లేకపోతే వేరే వాళ్ళకి అవసరం ఉండదు అని ఉండదు కదా. సో మనం ఏమైతే చేయలేము. నేనైతే ఈ సిచ్యువేషన్లో ఏమీ మాట్లాడాలనుకోవట్లేదు. హోగియా సో హోగియా. వేరే వాడి మిస్టేక్, వేరే కార్ దూరిందంట. సో వేరే కార్ దూరడంతో తను కౌశిక్ లెఫ్ట్కి తిప్పేసరికి ఈ కార్ కొంచెం అంటే ఫ్రీ లెఫ్ట్ దగ్గర కొంచెం స్లో డౌన్ అయ్యింది కదా. దానికైతే డాష్ ఇచ్చినట్టున్నాడు. ఆయన కూడా కొంచెం సెన్సిబుల్గానే మాట్లాడాడు. మైట్ హ్యావ్ బీన్ రాష్ బట్ ఇట్ వాస్ సెన్సిబుల్. So let's leave the topic here itself. चलो कोई नहीं, ऐसी बड़ी बड़ी शहरों में छोटी छोटी बातें होती रहती हैं. Let's leave it at that. Let's go to Rhinox. నా ఛానల్ పేరు చెప్పు. VSA vlog. సబ్స్క్రైబ్ చేయాలా? ఓకేనా? ఓకే థ్యాంక్ యూ. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నా? ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. బాగుందా బైక్? దూరం నుంచి చూసి వచ్చేస్తున్నా. లాగా ఇలాంటి కదా అలానే ఫ్లాష్ బ్రైట్ ఉంటే అరే అది కూర్చొని చూద్దామని వచ్చిన. ఓకే థ్యాంక్స్ రా. సరే రా, బాయ్. స్టాక్ బ్రో, సౌండ్ రాదు. అవును బ్రో. బ్రో 200. ఓకే బ్రో, థ్యాంక్స్ బ్రో. యూట్యూబ్లో పెట్టావుగా బ్రో ఈ వీడియో? రికార్డ్ అవుతుంది. ఇది ఇంకా హైలైట్ అవుతుంది బ్రో. ఓకే బ్రో. ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉందబ్బా. మన బండిలో పెట్రోల్ కూడా లేదు. కొట్టుకుంటుంది అప్పటి నుంచి. అంటే పెట్రోల్ పట్టించకుండా ఉండలేం. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నాకు XP95 ఎక్కడ దొరకడంలా. లైక్ నార్మల్ పెట్రోల్సే ఉంటున్నాయి. అండ్ ఇంకొక స్టాల్స్లో కూడా ఏంటంటే పవర్ అని రాస్తున్నారే కానీ అక్కడ డెన్సిటీ బాగాలేదు. సో నేనైతే దానికోసమే ఇట్లాంటి బండ్లు కొంటే పెట్రోల్ బంకులు కూడా ఎత్తుక్కోవాల్సి వస్తుంది చూడు. అది ఇప్పుడు జస్ట్ మనం బయటికి వస్తే పెట్రోల్కి 2-3,000 అవుతుందంటే మన కౌశిక్ చేసిన దానికి 1,000. ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట ఎక్స్పెన్సెస్. సో ఇట్స్ నాట్ ఈజీ టు రైడ్ ఏ సూపర్ బైక్. ఆర్ ఎల్స్
మోటో బ్లాగింగ్ ఇన్ జనరల్ ఈజ్ ఏ హ్యూజ్ టాస్క్ అనమాట. చాలామంది యూట్యూబర్స్ మోటో బ్లాగింగ్ చేయరు, ఎందుకంటే ఇట్స్ హార్డ్ అనేసి. ప్యాషన్ ఉన్న వాళ్ళే చేస్తుంటారు. సో ప్లీజ్ రెస్పెక్ట్ మోటో బ్లాగర్స్. అండ్ ఐ నో చాలామంది స్క్రిప్టెడ్ కంటెంట్ కూడా చేస్తారు. సో మీ ఎంటర్టైన్మెంట్ కోసమే వాళ్ళు చేస్తారు. అండ్ కొందరు లైక్ జనరల్గా మోటో బ్లాగింగ్ చేస్తూ ఉంటారు. నేనైతే యాజ్ కోర్గా నా కోర్లో నేను మోటో బ్లాగింగే చేయాలనుకున్నా. బట్ యూ గైస్ నో హ్యాండ్ ఫ్రాక్చర్ అయినప్పటి నుంచి నేను చేయలేకపోయాను. సో నా 1 million సబ్స్క్రైబర్స్కి నేను జస్ట్ షార్ట్స్ ఇలా తెలుసు, కానీ మోటో బ్లాగింగ్ గురించి నా ట్రూ ఫ్యాన్ బేస్కి మాత్రమే తెలుసు. ఐ యూస్ టు బీ ఏ కోర్ మోటో బ్లాగర్ అనమాట. లైక్ ఎలా అంటే టు ది హార్ట్, బైక్స్ గురించి ఎవ్రీథింగ్ ఇన్ అండ్ అవుట్. బట్ అన్ఫార్చునేట్లీ థింగ్స్ ఎండెడ్ దాట్ వే. బట్ అగైన్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం అండ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. సో గైస్ ఇంకా జస్ట్ 1 kilometer అనమాట. రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోతే మన రైనాక్స్ స్టోర్ అయితే వచ్చేస్తుంది. లెట్స్ గో గెట్ సమ్ గియర్స్. సో గైస్ మనమైతే రైనాక్స్ చేరిపోయాం. సో లెట్స్ గో. సో గైస్ వీఆర్ ఇన్ ది రైనాక్స్. సో లెట్స్ సీ. సంథింగ్ 5,700 సంథింగ్ ఎంతో రేంజ్లో ఉంది. ఇదేనా? తీసుకోండి ఒకసారి చూద్దాం. మన షాపింగ్ అయితే అయిపోయింది అండ్ అలానే మన గోప్రోలో బ్యాటరీ కూడా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం అయితే లూలు మాల్ దగ్గరికి వెళ్తున్నాం. సో గైస్ ఫుల్ ట్రాఫిక్ లో మనమైతే బైక్ మొత్తం బ్లింక్ అయితేనే ఉంది. సో మొత్తానికి మనమైతే పవర్ పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాం అనమాట. ఎక్కడ పవర్ దొరకలేదు. ఇప్పుడు దీనికైతే పవర్ పట్టిద్దాం ఫుల్ ట్యాంక్. సో గైస్ ఇంకా మనకైతే ఫుల్గా ఆకలి వేస్తుంది కాబట్టి మనమైతే పక్కనే ఉన్న లూలు మాల్ దగ్గరికి అయితే వచ్చేసి ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసాం అనమాట. ఈ ఫుల్గా పొగలొచ్చే సిజిలర్ ని మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో కింద కమెంట్ చేయండి. ఇది ఫోటోస్ అండ్ వీడియోస్ లో చూడడానికి బాగుంటదే గానీ టేస్ట్ మాత్రం బిలో యావరేజ్ ఉంటది. అకేషనల్ గా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయొచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం ఇది వేస్ట్ అనే చెప్తాను. రిటర్న్ వచ్చేటప్పుడు భారీ వర్షం పడింది. బండి కండిషన్ చూడండి ఎట్లా అయిపోయిందో. ఫుల్ బురద మట్టి అన్ని అయిపోయినాయి, బండికి అతుక్కుపోయినాయి అట్టే. ఈ లోపు మన సబ్స్క్రైబర్స్ మళ్ళీ కలవనీకి వచ్చారు. వాళ్ళతో అయితే కాసేపు ఫన్ చేసాం. ఒకసారి మీరే చూడండి. బాగా చెప్పాలి, మంచిగా నవ్వుతూ చెప్పండి. బాయ్ హాయ్ హాయ్ రా బాయ్ చెప్పేస్తున్నావు డైరెక్ట్ వ్లాగ్లో. ఓకే హాయ్ హాయ్ హాయ్. ఎంత బాగుంది ఎప్పుడు ఆడారా విశ్వ బారావా?